ఎట్టి పరిస్థితుల్లో వెనకంజ వేసేది లేదంతే. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును. ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకుంటాడంట. ఆమేన్. దేని కొరకు చెప్పండి? ఈరోజు మిమ్మల్ని ఎలాగా సిద్ధపరిచి పంపాలంటే అసలు మన ప్రాణమును మనం ద్వేషించే స్థితికి రావాలంట. హల్లెలూయ, హల్లెలూయ. ద్వేషించడం అంటే ఎట్లా? రాజుబాబాయ్ గారి గురించి చెప్పాను కదా, చికెన్ ఎవరైనా బాగానే వండుతారు, కానీ మటన్ వండాలంటే కుదరాలి, లేకపోతే వాసన కూడా వస్తుంది కొన్నిసార్లు కదా. అయ్యగారు మటన్ సూపర్గా ఉండేవారు. చాలాసార్లు మాకు పెట్టారు, మేము తిన్నాం. రకరకాల అనుభవాలు ఉన్నాయి మటన్తో. ఒకరోజు బాగా వండారంట. ఇంకా వండాను కదా అనుకుని తినడానికి రెడీగా ఉండి స్నానం చేసి వచ్చినాక తిందామలే అని బాత్రూమ్కి వెళ్ళారంట. తెలుసుగా మీకు రాజుబాబాయ్ గారు. అక్కడికి వెళ్తే బాత్రూంలోకి వెళ్ళాక అసలు ఆగట్లేదంట ప్రాణం. ఏమంటుంది? త్వరగా చేసేయి, వెళ్ళిపోదాం అంటుందంట. సరే స్నానం చేస్తుంటే ఇంకా తొందర పెడుతుందంట. ఏతది? శరీరం, ప్రాణం. అప్పుడు అన్నాడంట ఆయన చెప్పిన మాటలే మీతో చెప్తున్నా, అయ్యగారు చెప్పిన మాటలు. అప్పుడు నీ పని ఎట్లా ఉందా, నీకు ఇవాళ ఆ మటన్ పెట్టను కాబట్టి నువ్వు ఇక్కడే ఉండు అని అది తీసుకెళ్ళి ముసలోళ్ళకి పెట్టాడు. దీనికి మనం అప్పుడప్పుడు ఏమేయాలి? శిక్ష వేయాలి. దీనిని వైరాగ్యపు భక్తి అని పిలిచారు. స్తోత్రం, ఆమేన్. వైరాగ్యం ఉండాలి మనలో కూడా. ఇది అన్నీ కోరుకుంటుంది. సున్నుండలు కావాలంటది, చెప్పండి, కజ్జికాయలు కావాలంటది. లడ్డూల్లో కూడా బందర్ లడ్డు అయితే హల్వా తినాలనిపిస్తుంది, పలావా తినాలనిపిస్తుంది. రకరకాల కోరికలు దీనికి ఉంటాయి. అప్పుడప్పుడు పెట్టండి, కానీ కొన్నిసార్లు దీనికి ఇదిగో నీకు పెట్టను. ఈరోజు సెకండ్ సాటర్డే, రెండవ శనివారం, నీకు 3 దాకా పెట్టనని చెప్పాలి. హల్లెలూయా. కొంతమంది అయ్యగారు ఇప్పుడే వచ్చేస్తాను ఆగని సెంటర్కి వెళ్ళిపోయి శుభ్రంగా తినేసి చూడండి వచ్చేసారు. ఎంత చెప్ప, నేను ట్యాబ్లెట్ వేయాల్సి వచ్చింది, అయినా కానీ తినకూడదు అనుకున్నా, లేకపోతే మోపిదే వెళ్ళేంది. అక్కడ మన ప్రవీణ్కి దెబ్బ తగిలింది, ప్రార్థన చేయండి, పడిపోయాడు పిల్లాడు, ఇక్కడ బ్రెయిన్లో ఏదో ఇబ్బంది, కొంచెం గడ్డలా కనబడుతుందని చెప్పారంట. తగిలిందేమో ఇటుపక్క, ఇదేమో ఇటుపక్క కనబడుతుంది. అంటే అంతకు ముందే ఏమన్నా ఉందా తేడా? నేను ఎందుకు అక్కడ స్నానం చేసేటప్పుడు నాకు బాగా ఏడుపు వచ్చేసింది, బిడ్డ ఎక్కడ ఉండేవాడయ్యా, నాయన కృప చూపయ్యా అని వెళ్ళి ప్రార్థన చేసి వచ్చా. టాడంగ్ బ్రదర్ వచ్చారు, అక్కడికి కూడా వెళ్ళి వచ్చాను. ఇక్కడ వినండి, మరి వచ్చేటప్పుడు వాళ్ళు అన్నారు, అయ్యా తినమని. అక్కడ విజయ్ కుమార్ అన్న దగ్గరికి వెళ్తే ఆవినగడ్డ ఆయన కూడా వాళ్ళు కూడా ఏదో పెట్టారు. తినాలంటే మీరు ఎవరు లేరు అక్కడ, తినేయచ్చు. కానీ మనం అందరినీ ఉపవాసం పెట్టి నేను తింటే ఏమండి అది ఎట్లా? అది దేవుని సన్నిధిలో తప్పొస్తుందని దేవుని కృపను బట్టి ఈ 3 వరకు ఉపవాసం ఉన్నాం. ఒక సంగతి మీకు చెప్తాను వినండి. మనం ఒక నిబంధన చేసినప్పుడు దేవుడు దానికి ప్రత్యేకమైన రీతిలో గౌరవాన్ని ఇస్తాడు. తెల్లబట్ల దేవుడు నిన్ను గౌరవిస్తాడు, అంటే నీకు ఒక ప్రత్యేకతను ఇస్తాడు. ఉపవాసం ఉన్నావా, ఒక గౌరవాన్ని ప్రభువు నీకు ఇస్తాడు. ముందేసుకున్నాను ఒక నిర్ణయానికి వచ్చావా, అందరినీ వేసుకోవద్దని నేను చెప్పట్లా, కానీ ఒక నిబంధన ప్రభుతో నీవు చేసినప్పుడు దానికి ఉండే స్పెషల్ వేరుగా ఉంటుంది. అది సేవకులకి కొన్ని పట్లు దొరుకుతాయని చెప్తున్నా. స్తోత్రం, ఆమేన్. అదేమీ లేదండి అని ఊరికినే తుడిచేయమాకండి, అదేమీ లేకపోవటం కాదు, అది నిశ్చయంగా ఉంది. ప్రత్యేకింపబడిన వాడు ప్రత్యేకింపబడినట్లుగానే ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. తన యొక్క ప్రాణమును ద్వేషించువాడు
నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొనునని వాళ్ళేదో గ్రీసు దేశస్తుని గురించి వస్తే చెప్పండి, యేసయ్య ఫుల్ క్లాస్ ఇస్తున్నాడు. యేసయ్య దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా చెప్పండి మంచి విషయాలు చెప్పి పంపిస్తాడు. స్తోత్రం, ఆమేన్ అంటారా? హల్లెలూయా. నేను ఎక్కడికి మొన్న వెళ్తేనండి అయ్యగారు, పిల్లలు లేరని ఎవరన్నా చెప్తే నేను కొంచెం శ్రద్ధ చేసి వాళ్ళకి అవసరమైన విషయాలు, మంచి విషయాలు చెప్పి ప్రత్యేకంగా ప్రార్థన చేసి బైబిల్లో చివరి పేజీలో నేను వాళ్ళ పేర్లు రాసుకుంటా. కొంచెం ఆయనకి సహాయం చేయండి ఎవరన్నా దాన్ని. నేను ఎంతో కష్టపడి అయ్యగారు పేపర్ తెప్పించి పెన్ను తీసుకుని విషయాన్ని చెప్పా. ఇంతే ఉంది పిల్ల, కొత్తగా 4 ఏళ్ళు అయిందో 3 ఏళ్ళు అయిందో పెళ్ళయి. ఆ పిల్ల ఈలోపు ఇంకొకళ్ళు వచ్చారమ్మా, ఇందాకడే చెప్తే ఇద్దరు కలిసి చెప్పేవాడుగా నాన్న. ఈ భార్యాభర్తలు ఇద్దరు అక్కడ ఉంటే ఈ పిల్ల ఇక్కడ పేపర్ పడేసిపోయింది. నేను పిచ్చెక్కి రాశాను అనుకుంది అది. నేను అన్నాను అక్కడ భోజనాల దగ్గర తగిలింది. దానికి కూడా నేను భయపడలా. అటు ఇల్లంక అంటుందంట, మన విశ్వనాథ్ గారు అక్కడే ఉన్నాడంట, నేను ప్రార్థన చేసుకున్నామని వెళ్తే క్లాస్ పీకేడే నాకు అంటుందంట. ఇంకిత జ్ఞానం, కామన్ సెన్స్ విచ్ ఎవ్రీవన్ షుడ్ హ్యావ్. ఎవ్రీవన్ షుడ్ హ్యావ్. ద మోస్ట్ అన్కామన్ థింగ్ ఈజ్ కాల్డ్ కామన్ సెన్స్. అయ్యో ఎంత! నేను పిలిచి ఆ మాట విను, నాన్న ఇటు రారా అన్న. ఏంటి అయ్యగారు అంటుంది, బైబిల్ పారేసిపోయావేంటన్నా. ఏమి లేదు అయ్యగారు అంటుంది. నేను నానా ఆ బాధ నీకు తెలియదు, నాకు తెలుసు కాబట్టి చెప్పా. నువ్వు అక్కడ పారేసిపోతావని దాని మీద గీత గీసి డయాగ్రామ్ వేసి ఇవన్నీ పాయింట్ వైజ్గా రాసి ఇవ్వలా. మా దగ్గర 1,60,000 తీసుకుని 1,60,000 తీసుకుని 4 రోజులు మమ్మల్ని అక్కడ పెట్టించుకుని ఈ విషయాలు లేకుండా పంపించారు నన్ను, నా భార్యని. దానికన్నా విలువైన మాట నేను నీకు చెప్పా. నీకేమో నచ్చ క్లాస్ పీకినట్టుందంట. ఇలాంటి పిచ్చ పిల్లలు తిరుగుతున్నారు దేశం మీద. కొంచెం చెప్పండి. వాళ్ళ గోళ్ళకు రంగులు వేసుకోవటం, కాళ్ళకు రంగులు వేసుకోవటం. ఇప్పుడు అసలు మొగలైతే మూతులకు కూడా రంగులు వేసి తిరుగుతున్నారు కొంతమంది. ఇవి తప్ప చెప్పండి ఏందో అవసరమైనవి నేర్చుకునే పరిస్థితే లేదు. వ్యర్థమైన వాటి కొరకు వెంపర్లాడుతున్నారు. కుటుంబాన్ని కట్టేవి, జీవితాలు కట్టేవి, ప్రయోజనకరమైనవి, శ్రేష్టమైనవి వాక్యపు బోధ మనం నేర్చుకోవాలి. యేసయ్య వచ్చాడు. అక్కడ యేసయ్య దగ్గరికి వెళ్ళారు. ఎవరెవరో చెప్పండి. ఫిలిప్పు, యేసయ్య గ్రీసు దేశస్తులు నిన్ను చూడటానికి తిరుగుతున్నారు యేసయ్య అంటే, అవునా అని యేసయ్య వెళ్తాడేమో అనుకున్నారు వాళ్ళు. ప్రభువు చెప్పాడు, భవిష్యత్తును గురించి చెప్పాడు, రాబోయే సంగతుల గురించి చెప్పాడు, మనుష్య కుమారుడు మహిమపరచబడబోయే సంగతి చెప్పాడు, పునరుత్థానమును గురించి చెప్పాడు, గోధుమ గింజ మొలకె. ఏమండి అయ్యగారు, సువార్తలో ఆసక్తి ఉన్న వాళ్ళతో ప్రభువు అనేక విషయాలు మాట్లాడతాడు. వాళ్ళకే వాక్యం అర్థం అవుద్ది. ఇక్కడ అనేక మంది ఉన్నారు కానీ వాక్యంలో సొక్క అర్థం కాని వాళ్ళు ఉన్నారు. మిమ్మల్ని గురించి నేను విచారిస్తున్నానమ్మా, మీరు నేర్చుకోండి. ప్రభువా నాకు వాక్యం అర్థం అవ్వాలయ్యా. ఏమర్థం అవ్వాలి చెప్పండి అమ్మా. దీవెనలన్నీ ఎందులో ఉన్నాయి? చాలాసార్లు అయ్యగారు, థామస్ అయ్యగారు, ఒరే బాబు, దేవుడు నన్ను దీవించడానికి కలిగిన కారణం వాక్యమే. మీరు కూడా వాక్యాన్ని చదువుకోండి, దేవుడు మిమ్మల్ని కూడా దీవిస్తాడని చెప్పేవారు. స్తోత్రం, హల్లెలూయా.